ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వెన్నుపోటు దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులు ఈ వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. తిరుపతిలో కూడా మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీ తీశారు. అయితే తిరుపతిలో ఈ రోజు ఇదొక్కటే హైలైట్ కాదు. అటు జనసేన, టీడీపీ నాయకులు సైతం తమ ప్రభుత్వం ఏడాది సుపరిపాలనను పూర్తి చేసుకుందని తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. జై జగన్, గట్టిగా జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ముందుగా జనసేన ముగ్గుల పోటీ దగ్గరికి వెళ్దాం. కూటమి ఏడాది సుపరిపాలన ముందుగానే సంక్రాంతి పండుగను తీసుకొచ్చినట్టుగా తిరుపతిలో జనసేన ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న మహిళలు జనసేన, టీడీపీ గుర్తులను ముగ్గులుగా వేశారు. అలాగే పెద్ద పెద్ద రంగవల్లులను కూడా వేశారు. ఈ రంగవల్లులను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిలకించారు. మహిళలకు బహుమతులు కూడా అందజేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలన ఇలాగే కొనసాగాలని శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. టౌన్ క్లబ్ ఎన్టీఆర్ విగ్రహం ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఇక ఈ రోజు ప్రధాన కార్యక్రమమైన వెన్నుపోటు దినం ర్యాలీని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. వీధుల్లోకి తరలి వచ్చి కథన రంగంలో ఉరికి చంద్రబాబు, నువ్వు నీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు, వెన్నుపోటుకు సమాధానం ఇదేనని రాష్ట్రమంతా కూడా లక్షలాది మందిగా ఈ రోజున ఈ నిరసన ర్యాలీలు జరుపుతున్నారు. అందులో భాగంగా తిరుపతిలో అత్యధికంగా వేలాది మందితో జరిపినటువంటి నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత ఎండలో కూడా తరలి వచ్చి ఇంతసేపు మీరు ఇది మాకు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని ఎలుగెత్తి చాటినారు. ఇది ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూరిస్తున్నటువంటి మొదటి శంఖారావం. ఇక ఆగదిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఎంత దూరమైన పోరాటాలు చేస్తూనే ఉంటాం. మా మీద తప్పుడు కేసులు బనాయించినా, మమ్మల్ని జైళ్లకు పంపించినా వెరిసేది లేదు, భయపడేది లేదు. ప్రజల గొంతుకులై నిలుస్తాము. చంద్రబాబు, మీరు ప్రజలకు 143 వాగ్దానాలు చేసినారు. ప్రతి అమ్మకు
ఇంటిలో ఉన్న ప్రతి పాప బాబుకు 15,000 ఇస్తానన్నారు, మీరు నెరవేర్చలేదు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు 18 ఏళ్లు నిండినప్పటి నుంచి 59 ఏళ్ల వరకు పెన్షన్ ఇస్తానని చెప్పినారు, 2,500 రూపాయలు. అది ఇంతవరకు నెరవేర్చనే లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి 3,000 రూపాయల భృతి ఇస్తానన్నారు, ఒక్క పైసా ఇంతవరకు లేదు. ప్రభుత్వ పాఠశాలలు నాశనమైపోయినాయి, ఆరోగ్యశ్రీ అతలాకుతలమైపోయింది. మీరు ఎంతసేపు చేసిన పని ఏందిరా అంటే, ఈ సంవత్సర కాలంలో మీ మీద తిరగబడి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పటికి 2,666 కేసులు బనాయించినారు, 796 హత్యా ప్రయత్నాలు చేసినారు, 386 మందిని హత్య చేయించినారు.